నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 4 కథలలో మొదటి కథ ఉగ్రసేనుడి మూలిక. పూర్వం చందనపురం అనే ఒక పెద్ద ఊరిలో ఉగ్రసేనుడు అనే మహావీరుడు ఉండేవాడు. కత్తి యుద్ధంలో వాటికి ఎదురు నిలవగలవాడు ఈ భూమి మీద లేడు అని పేరు. ఎందరో వీరులు వచ్చి వాడిని సవాలు చేసి ఓడిపోతూ ఉండేవారు. ఆ ఊళ్ళోనే మహానందుడు అనే యువకుడు ఉన్నాడు. కత్తి యుద్ధంలో ప్రావీణ్యం సంపాదించాలని చిన్నతనం నుంచి వాడికి మనసు. కానీ ఎవరి దగ్గర చేరి ఎన్ని మెలకువలు నేర్చుకున్నా ఆ విద్యలో ఇంతవరకు తాను ఓడిపోవడమే తప్ప ఎప్పుడూ ఏ వీరుణ్ణి ఓడించలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో బైరాగి ఒకడు ఒక రోజున మహానందుడి ఇంటి ముందుకు నిలబడి, కడుపు నిండా అన్నం పెట్టిన వారికి ఎంత కష్టమైన కోరికైనా సరే తీరుస్తాను అంటూ కేక పెట్టాడు. ఈ కేక విన్నవారు అంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ మహానందుడు మాత్రం బయటికి వచ్చి, ఇతరుల కోరికలు తీర్చగలిగిన వాడికి కడుపు నిండా అన్నం దొరకదా అంటూ కుతూహలంగా నవ్వుతూ అడిగాడు. దానికి బైరాగి, మధుర ఫలాలు ఇవ్వగల చెట్టుకు గుక్కెడి నీరు కావాలంటే మనిషే కదా ఆధారం. మనిషి పళ్ళు తయారు చేయలేడు, చెట్టు నీళ్లు తెచ్చుకోలేవు. మనుషుల్లో కొందరు చెట్ల లాంటి వాళ్ళు ఉంటారు, నేను అలాంటి వాణ్ణి అన్నాడు. మహానందుడు బైరాగికి కడుపు నిండా అన్నం పెట్టి, కత్తి యుద్ధంలో నన్ను మించిన వాళ్ళు ఉండకూడదు, అది నా కోరిక అన్నాడు. బైరాగి వెంటనే జోలిలోంచి ఒక మూలిక తీసి మహానందుడికిచ్చి, దీన్ని నమిలి మింగు, నీలో కొత్త శక్తి వస్తుంది. ఆ తర్వాత ఒక్కసారికి ఒక మహావీరుణ్ణి కత్తి యుద్ధంలో ఎలాగో అలా ఓడించు. అప్పటి నుంచి ఆ వీరుణ్ణి మించిన వాళ్లను తప్ప మిగతా అందరినీ అవలీలగా ఓడించగలుగుతావు అన్నాడు. ఒక్కసారి ఉగ్రసేనుడిని ఓడించగలిగితే కత్తి యుద్ధంలో ఉగ్రసేనుడిని మించిన వారు లేరు, కాబట్టి ఆ తర్వాత తనను మించిన వారే ఉండరు అని మహానందుడు అనుకున్నాడు. కానీ మొదట ఉగ్రసేనుడిని ఓడించడం ఎలా? బైరాగి మహానందుడి సందేహం విని, నువ్వు స్వయం శక్తితో ఉగ్రసేనుడిని ఒకసారి ఓడించగలిగితే వాడు మళ్ళీ నిన్ను ఓడించలేడు. ఎలాగో అలా ఉగ్రసేనుడిని ప్రలోభపెట్టి తనకు తానే ఒక్కసారి ఓడిపోయేలా చేశావో ఆ తర్వాత నుంచి వాణ్ణి తప్ప ఇంకెవరినైనా నువ్వు ఓడించగలుగుతావు. ఉగ్రసేనుడిని సవాలు చేసి నువ్వే ఓడిపోయావో ఈ వనమూలిక ఇక నీకు పనిచేయదు అని చెప్పాడు. ఉగ్రసేనుడిని ఒక్కసారి ఓడిస్తే అటుపైన అందరినీ ఓడించడం సాధ్యపడుతుందంటే నాకు నమ్మకం కలగడం లేదు అన్నాడు మహానందుడు. బైరాగి నవ్వి, మందైనా వరమైనా నమ్మకంతోనే పనిచేస్తాయి. ఒకసారి విజయం చవి చూసావంటే ఆ ఉత్సాహం నీలో కొత్త శక్తిని పుట్టిస్తుంది. మూలిక ప్రభావానికి ఆ శక్తి తోడైందంటే నీకు ఇక ఎదురు ఉండదు అని చెప్పి వెళ్ళిపోయాడు. మహానందుడు బైరాగి ఇచ్చిన మూలికను నమిలి మింగేశాడు. ఆ వెంటనే వాడిలో కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. మరుక్షణం మంచి దుస్తులు ధరించి వరలో కత్తి పెట్టుకుని ఉగ్రసేనుడి ఇంటికి బయలుదేరాడు. దారిలో వాడికి ఒక ముసలివాడు ఎదురై, వాటం చూస్తే నువ్వు ఉగ్రసేనుని సవాలు చేయడానికి బయలుదేరినట్టుంది, వాడిని ఓడించగలవాడు ఈ భూమి మీద లేడని నీకు తెలియదా అన్నాడు. ఒక్కసారి ఎలాగో అలా ఉగ్రసేనుని ఓడిస్తే ఆ తర్వాత నన్ను ఓడించగలవాడు ఈ భూమి మీద ఉండడు అన్నాడు మహానందుడు. ఈ మాటలను వాడెంతో ధీమాగా అనడం విని ఆశ్చర్యపోయిన ముసలివాడు అసలు కథ అడిగి తెలుసుకుని, ఒక్కసారైనా ఉగ్రసేనుని ఓడించడం అంత సులభం అనుకున్నావా? కత్తి యుద్ధంలో ఉగ్రసేనుడి బలహీనతలేమిటో నా ఒక్కడికే తెలుసు. 1000 వరహాలు ఇస్తే వారం రోజుల్లో నీకు అవన్నీ నేర్పుతాను. ఆ తర్వాత నువ్వు ఉగ్రసేనుడిని ఓడించి తీరుతావు అన్నాడు. నీ మాట నిజం కాకపోతే అన్నాడు మహానందుడు అనుమానంగా. అప్పుడు నీ వద్ద డబ్బు తీసుకొని సరికదా, నేనే నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు ముసలివాడు. అయినా ఇంకా మహానందుడు అనుమానిస్తూ ఉంటే ముసలివాడు ఆ విధంగా పత్రం కూడా రాసి ఇచ్చాడు. మారు ఆలోచన లేకుండా మహానందుడు వెంటనే ముసలివాడికి శిష్యుడయ్యాడు. అయితే ఇందులో ఒక రహస్యం ఉన్నదని మహానందుడికి తెలియదు. ఉగ్రసేనుడికి ఈ మధ్య కొన్నాళ్లుగా విజయం అంటే మొహం మొత్తింది. ఓటమి ఎలా ఉంటుందో చవి చూడాలని ఉంది. ఆ విషయాన్ని వాడు ముసలివాడికి చెప్పి, ఓడేటప్పుడు యోగ్యుడి చేతిలో ఓడిపోతే గౌరవంగా ఉంటుంది, అలాంటి వాడిని నువ్వు ఎన్నిక చెయ్యి అన్నాడు. ముసలివాడు కొన్నాళ్ళుగా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. బైరాగి నుంచి మూలిక సంపాదించిన మహానందుడి కంటే యోగ్యుడు ఎవరుంటారు? ఒక వారం రోజులు గడిచాక మహానందుడు ఉగ్రసేనుడిని సవాల్ చేశాడు. చాలామంది సమక్షంలో ఇద్దరి మధ్య తీవ్రమైన కత్తి యుద్ధం జరిగింది. మూలిక ప్రభావమో దాని మీద నమ్మకమో తెలియదు, కానీ
ఆ రోజు మహానందుడు కత్తి యుద్ధంలో ఉగ్రసేనుడు కూడా మెచ్చుకునేటంత ప్రావీణ్యం చూపాడు. చివరకు ఉగ్రసేనుడు ఓడిపోయాడు. ఉగ్రసేనుడికి ఓటమి ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ రోజు చంద్రపురం అంతా అదొక విడ్డూరంగా చెప్పుకున్నారు. ఒక్క రోజులో మహానందుడు ఊళ్ళో గొప్ప వాళ్ళల్లో ఒకడైపోయాడు. అందరూ వాడిని చూడాలని, మాట్లాడాలని ఎగబడసాగారు. మహానందుడు అన్న ప్రకారం ముసలివాడికి 1000 వరహాలు ఇచ్చుకున్నాడు. ఆ రోజు నుంచి వాడికి మహావీరుడు అన్న పేరు వచ్చింది. ఈలోగా పూర్వం ఉగ్రసేనుడి చేతిలో ఓడిపోయిన మహావీరులు కొందరు ఈ వార్త విని చందనపురం వచ్చారు. వారందరూ గతంలో మహానందుడిని ఓడించిన వారే. కత్తి యుద్ధంలో మహానందుడి ప్రావీణ్యం ఏపాటిదో వారికి తెలిసి ఉండడం వల్ల బహుశా ఉగ్రసేనుడి ప్రావీణ్యము, శక్తియుక్తులు కొంతవరకు తగ్గి ఉంటవి అనుకున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఉగ్రసేనుడిని ఓడించాలని ఆ మహావీరుల కోరిక. అందువల్ల వారందరూ ఉగ్రసేనుడిని సవాలు చేశారు. అయితే వాడు ఆ సవాలును లెక్క చేయక, ఓటమి నన్ను కొంగదీసింది, నేనిప్పుడు ఎవరితోనూ తలపడను, కావాలనుకుంటే మీరు వెళ్ళి ఆ మహానందుడిని సవాలు చేయండి అన్నాడు. ఆ మహావీరులందరూ మహానందుడిని సవాలు చేసి వాడి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. మహానందుడు పూర్వపు మహానందుడు కాదని వారందరికీ అర్థమై, మహావీరాధివీర, ఇంతకాలం ఉగ్రసేనుడే వీరుడు అనుకుంటే అంతకు మించిన వీరుడివి నువ్వు, కత్తి యుద్ధంలో నీకు నీవే సాటి అంటూ పొగిడారు. ఇందుకు మహానందుడు ఎంతో సంతోషించినా తాను ఓడించిన ఉగ్రసేనుడిలో ఇప్పుడు వీరత్వం బొత్తిగా మిగిలి లేదని అనుమానపడ్డాడు. విజయోత్సాహంతో తన బలం ఇనుమడిస్తూ ఉంటే ఒక్క ఓటమితో ఉగ్రసేనుడు నిర్వీర్యుడయ్యాడు. వాడిప్పుడు సాటి వీరులతో తలపడ్డానికి కూడా భయపెడుతున్నాడు. ఇలా ఆలోచించిన మహానందుడు జనులందరూ శక్తిని కోల్పోయిన ఉగ్రసేనుడిని తాను ఓడించినట్లు అనుకోకుండా ఉండాలంటే ఉగ్రసేనుడు కూడా మిగతా వీరులతో తలపడి వాళ్ళను ఓడించాలి. అందుకు ఉగ్రసేనుడిని ఒప్పించడానికి మహానందుడు ముసలివాడి సాయం కోరాడు. దానికి ముసలివాడు పెద్దగా నవ్వి, ఉగ్రసేనుడు వారితో తలపడడు, కావాలంటే వారందరినీ ఓడించిన నీతోనే తలపడతాడు అన్నాడు. నాతో ఇప్పటికే ఓడి ఉన్నాడు కదా అన్నాడు మహానందుడు తర్పంగా. ఓటమి ఎలా ఉంటుందో రుచి చూడాలని అప్పుడు కావాలని ఉగ్రసేనుడు నీ మీద ఓడాడు. ఇప్పుడు ఇక వాడిని ఓడించడం నీ తరం కాదు అన్నాడు ముసలివాడు. నాది విజయోత్సాహం, ఉగ్రసేనుడిది ఓటమి వల్ల కలిగిన నిరుత్సాహం, నిస్పృహాను. ఈసారి కూడా నేనే తప్పక జయిస్తాను అన్నాడు మహానందుడు ధీమాగా. అయితే నీకు తెలియదన్నమాట, ఉగ్రసేనుడు నువ్వు తిన్న మూలిక కంటే శక్తివంతమైన మూలికను తిన్నాడు. వాడినిగా భూప్రపంచంలో ఎవరూ ఓడించలేరు అన్నాడు ముసలివాడు చిన్నగా నవ్వుతూ. ఆ జవాబుకు మహానందుడు ఆశ్చర్యపోయి, ఉగ్రసేనుడు కూడా ఆ బైరాగే మూలికిచ్చాడా అని అడిగాడు. ముసలివాడు ఏదో రహస్యం చెప్తున్న వాడిలాగా చిన్న గొంతుతో, లేదు, నువ్వే ఇచ్చావు. సమర్థుడైన మహావీరుడు ఓటమి చవి చూస్తే దెబ్బతిన్న పుల్లిలాగా మరింత శక్తివంతుడవుతాడు. ఉగ్రసేనుడు తిన్న మూలిక నీ చేతిలో ఓటమి. ఓటమి ఎంత చిన్నతనమో తెలిసాక మళ్ళీ జీవితంలో వాడు ఎన్నడూ దాన్ని కోరుకోడు అన్నాడు. అయినా విజయోత్సాహం కొద్దీ మహానందుడు మరొకసారి ఉగ్రసేనుడిని కత్తి యుద్ధానికి సవాల్ చేసి ఈసారి ఘోర పరాజయం పాలయ్యాడు. ఉగ్రసేనుడుకున్న సమర్థత లేని కారణంగా ఆ ఓటమి మహానందుడికి ఆ తర్వాత కూడా అతన్ని ఓడించగల శక్తిని ఇవ్వలేదు. ఇది జరిగాక మహానందుడు తన శక్తి ఏపాటో తెలుసుకుని దానికి తగ్గ పోరాటాలకే అలవాటు పడ్డాడు. కథ సమాప్తం. రెండవ కథ, ద్విగునుడి ఉపవాసం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, ఇంతటి నడిరాత్రి వేళ భూత ప్రేత గణం తప్ప మరేదీ నడయాడని ఈ భయంకర శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమలకు తగిన ఫలితం ఎప్పుడు లభిస్తుందో తెలియటం లేదు. ఒక్కొక్కసారి మనం అనుకోని ఊహించని మార్గాలలో మన కోరికలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడానికి కారణాలు ఏమిటో ఎంతటి విజ్ఞుడు తాపసి కూడా తార్కికంగా వివరించలేడు. ఇందుకు ఉదాహరణగా ద్విగునుడు అనేవాడి ఉపవాసం గురించి చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. బలభద్రపురంలోని రమానాథుడి ఇంట పెరట్లో నిధి ఉన్నదని అంతా చెప్పుకునేవారు. దానికోసం రమానాథుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ జాడ తెలియరాలేదు. ఒకసారి అతడి ఇంటికి సన్యాసి ఒకడు వచ్చి విషయమంతా తెలుసుకుని రమానాథుడితో, సన్యాసి కాని ఉత్తముడైన పురుషుడికి నీ ఇంట్లో 3 రోజులు భోజనం పెట్టు, 4వ రోజు అతడి చేత కటిక ఉపవాసం చేయించు,
5వ రోజు అతడి చేతికి గుణపం ఇవ్వు. అతడు ఎక్కడ తవ్వితే అక్కడే నీకు నిధి తప్పక దొరికి తీరుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుంచి కాస్త మంచివాడు అని తెలిసిన ప్రతివాణ్ణి రమానాథుడు తన ఇంటికి ఆహ్వానించసాగాడు. నిధి దొరికితే వాళ్లకు అందులో భాగం కూడా ఇస్తానంటే వాళ్ళల్లో ఒక్కరు కూడా అందుకు అంగీకరించకుండా పరాయి సొమ్మును ఆశ్రయించడం పాపం అన్నారు. మంచి మనసుతో అతడి ఇంట బస చేసి 3 రోజులు సుష్టుగా భోజనం చేసి 4వ రోజున ఉపవాసం ఉండేవారు. 5వ రోజు వాళ్ళు గుణపం పట్టి తవ్వితే అక్కడ నేలలో చిల్ల పెంకులు కూడా దొరకలేదు. తాము ఉత్తములు కాదు అనుకుని చిన్నబుచ్చుకునేవారు వారు. కొందరు సన్యాసి మాటల్లో నిజం లేదు అని అనేవారు. ఏది ఏమైనా క్రమంగా రమానాథుడి ఆహ్వానం మన్నించి ఇంటికొచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. కొన్నాళ్లకు మళ్ళీ అదే సన్యాసి రమానాథుడి ఇంటికి వచ్చాడు. ఆయనకు రమానాథుడు జరుగుతున్నది చెప్పాడు. అప్పుడు ఆ సన్యాసి గంభీరంగా, నేను నీ అతిథి చేత కటిక ఉపవాసం చేయించడం గురించి చెప్పాను. కటిక ఉపవాసం అంటే ఒక్క రోజుకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు, అలా చేస్తున్నారా అని అడిగాడు. రమానాథుడు గుర్తు చేసుకున్నాడు. కొందరు పళ్ళు తిన్నారు, కొందరు పాలు తాగారు, అందరూ నీళ్లు తాగారు. కటిక ఉపవాసం అంటే నిత్యం చేసే భోజనం మానుకోమనే శాస్త్రం చెబుతున్నది. అయితే ఇప్పుడు సన్యాసి చెప్పాక నిధి కోసం చేయవలసిన కటిక ఉపవాసం గురించి రమానాథుడికి అర్థమై, స్వామి, నా నిధి కోసం ఇతరులు ఎవరు కటిక ఉపవాసం చేయరు, నేనే ఆ పని చేస్తే ఎలా ఉంటుంది అని సన్యాసిని అడిగాడు. నీకోసం ఫలాపేక్ష లేకుండా కటిక ఉపవాసం చేయగలిగిన వాడే సత్పురుషుడు. నీ ప్రయోజనం కోసం నువ్వు ఉపవాసం చేస్తే అది స్వార్థం తప్ప మరొకటి కాదు. ఇక్కడికి కాస్త దూరంలో చిన్న పట్నం ఉంది. పట్నంలో ద్విగుణుడు అనే ఆయన ఉన్నాడు. ఆయన్ని పిలుచుకురా. ఆయన చేత కటిక ఉపవాసం చేయించావంటే నీ కార్యం నెరవేరుతుంది అని చెప్పి సన్యాసి వెళ్ళిపోయాడు. వెంటనే రమానాథుడు ప్రయాణం కట్టి రోజంతా నడిచి చీకటపడే సమయానికి చిన్నపట్నం చేరుకున్నాడు. ద్విగుణుడి ఇల్లు అతడికి సులభంగానే దొరికింది. ఆ ఇల్లు చూసి రమానాథుడు ఆశ్చర్యపోయాడు. ద్విగుణుడు పేదవాడే ఉంటాడని అతడు అనుకున్నాడు. కానీ ఇల్లు చూస్తే ఇంద్రభవనంలా ఉంది. లోపలికి వెళితే దాసదాసి జనాలతో మహావైభవంగా ఉంది. ద్విగుణుడు వారి మధ్య గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆయన మంచి పొడగరి, పొడవుకు తగ్గట్టు మంచి పుష్టిగా ఉన్నాడు. పట్టు వస్త్రాలు ధరించి వంటి నిండా నగలు వేసుకుని వైష్ణవాలయంలోని దేవుడి విగ్రహంలాగా ధగధగలాడిపోతున్నాడు. రమానాథుని చూస్తూనే ద్విగుణుడే స్వయంగా వచ్చి పలకరించి వచ్చిన పనేమిటి అని అడిగాడు. అంత గొప్పవాడికి తను వచ్చిన పని చెప్పడం రమానాథుడికి మొహమాటంగా తోచింది. అయినా ద్విగుణుడు బలవంతంగా అతడి చేత మనసులోని మాట చెప్పించాడు. ఆ మాట చెప్పాక ద్విగుణుడు ఏమంటాడోనని రమానాథుడు కలవరపడ్డాడు. కానీ ఆయన ఆప్యాయంగా అతడి భుజం తట్టి, ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకో, తెల్లవారుగానే బయలుదేరుదాం, ఈలోగా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అన్నాడు. రమానాథుడు ఎంతో సంతోషించాడు. ద్విగుణుడు ఇచ్చిన ఆతిథ్యం వల్ల రమానాథుడికి ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. తెల్లవారగానే ద్విగుణుడి సేవకుడు అతని నిద్రలేపి, త్వరగా తెవలండి, అయ్యగారు తొందర పడుతున్నారు అన్నాడు. రమానాథుడు లేచి కూర్చున్నాడు. రాజవైభోగాలతో అతడి చేత సేవకులు స్నానం చేయించారు. అతడు ద్విగుణుడి గురించి వారిని అడిగి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. వాళ్ళు చెప్పిన ప్రకారం ద్విగుణుడు సేవకులకు మంచి జీతాలు ఇస్తాడు, కానీ వారిని బాగా వేధిస్తాడు. ఎన్నో మంచి పనులు చేస్తాడు, కానీ వ్యసనాలున్నాయి. ద్విగుణుడు మంచివాడా చెడ్డవాడా అని రమానాథుడు ఆత్రంగా అడిగాడు. ఆయనలో మంచి చెడ్డ ఉన్నాయి, ఎటొచ్చి చెడ్డను దాచుకోడు, అదొక్కటే విశేషం అన్నారు సేవకులు. ఇది విని రమానాథుడు దిగులు పడిపోతూ, సన్యాసి ద్విగుణుడి పేరు ఎందుకు చెప్పాడు? ఈయన ఉపవాసం వల్ల నాకు ప్రయోజనం ఉంటుందో ఉండదో అని పైకి అనేశాడు. దీనికి సేవకులు నవ్వి, తను చేయబోయే ఉపవాసం గురించి మా యజమాని రాత్రి బాగా ప్రచారం చేశాడు. మేమందరం ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నాం. ఉపవాస దీక్షకు మా యజమాని మీకెక్కడ దొరికాడు? అందరం 3 పూటలు తింటే ఆయన 6 పూటలు భోంచేస్తాడు. ఆయనతో ఉపవాసం చేయించడం ఆ బ్రహ్మతరం కూడా కాదు అన్నారు. ఈ మాటలకు రమానాథుడికి దిగులు మరింతగా పెరిగింది. అతడు అన్నిటికీ సన్యాసి మీదే భారం వేసి ఆలోచించడం మానుకున్నాడు. కొద్దిసేపట్లో ప్రయాణానికి బండి సిద్ధమైంది. ఆ బండిలో చాలా మూటలు ఉన్నాయి. రమానాథుడు ద్విగుణుడితో పాటు ఒక వంటవాడు కూడా ఉన్నాడు. ద్విగుణుడు వంటవాడిని రమానాథుడికి చూపి, నేను భోజన ప్రియుణ్ణి, వీడి వంటలు తప్ప నాకు ఇంకేవీ నచ్చవు, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు వీడు బయలుదేరాల్సిందే అన్నాడు.
ఆ వెంటనే ప్రయాణం మొదలైంది. దారిలో వంటవాడు పెట్టగా రమానాథుడు, ద్విగునుడు పలహారాలు చేశారు. తను తిన్నదానికి ద్విగునుడు రెట్టింపు తిన్నాడు. అతడి తిండి పుష్టికి రమానాథుడు చాలా ఆశ్చర్యపోయాడు. కానీ కాసేపు ఆగి ద్విగునుడు మళ్ళీ పలహారం చేశాడు. బండి కొంత దూరం వెళ్ళాక వాళ్లకు ఆ దారిని వెళ్తున్న మరొక మనిషి కనిపించాడు. ద్విగునుడు బండి ఆపించి వాణ్ణి పలకరించాడు. ఆ మనిషి భార్యకు జబ్బుగా ఉన్నది. వైద్యుడు ఏవో మూలికలు తెమ్మంటే పొరుగురు వెళుతున్నాడు. ద్విగునుడు వాడి పరిస్థితికి జాలిపడి ధైర్యం చెప్పాడు. కాస్త బండిలో ఎక్కించుకుంటే తొందరగా పొరుగురు చేరుకుంటాను. నా భార్యకు ప్రాణ ప్రమాదం ఏమీ లేదు, కానీ చాలా బాధపడుతున్నది. వెంటనే ఉపశమనం కలిగించాలని నా ఆశ అన్నాడు వాడు. ప్రాణ ప్రమాదం లేదు కదా, శరీర బాధ అంటావా, అనుభవించక తప్పదు. ఉత్త పుణ్యానికి 5 ఏళ్ల వాడైన నా కొడుకును వెన్న దొంగిలించాడని అనుమానించి వాతలు పడేలా కొట్టింది నీ భార్య. అందుకే అనుభవిస్తున్నది, అనుభవించని అంటూ వాడిని బండి ఎక్కించుకోకుండానే ద్విగునుడు ముందుకు సాగిపోయాడు. అతడి ప్రవర్తనకు రమానాథుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అలా మరికొంత దూరం వెళ్ళాక వాళ్లకు దారి పక్కగా చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్న మనిషి ఒకడు కనిపించాడు. ద్విగునుడు బండి ఆపించి దిగి వెళ్ళి వాణ్ణి చూస్తూ, నువ్వు నరసింహనేవి కదూ, ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు ఎందుకని అని అడిగాడు. నరసింహ ముక్కు చీదుకుంటూ, మా అయ్య ముసలైపోయి 4 రోజులైంది. ఎక్కడ ఏ పని చేద్దామన్నా ఆయనే గుర్తొస్తున్నాడు. దుఃఖం భరించలేకపోతున్నాను అన్నాడు. అయ్యో, ముసలైపోయాడా? ఎన్నోసార్లు నా చిన్నప్పుడు పొలంలో తాటి ముంజకాయలు నా కోసం దింపించేవాడు అంటూ ద్విగునుడు తాను కూడా బోరున ఏడ్చాడు. నరసింహం దిమ్మెరిపోయి తన ఏడుపు మాని ద్విగునుడిని ఓదార్చసాగాడు. అయితే ద్విగునుడు అంతలోని పక్కపక్క నవ్వి, మీ నాన్న దుష్టుడు, బతికున్నంతకాలము మోసాలే చేశాడు. పొలంలో పనివాళ్ల కడుపు కొట్టాడు. అన్యాయంగా అన్నదొక ఎకరం పొలం తన పొలంలో కలుపుకున్నాడు. అలాంటి దుష్టుడు పోతే సంతోషించాలి కానీ ఏడవడం ఎందుకు అంటూ బండెక్కాడు. ద్విగునుడి మాటల్లో నిజమైతే ఉండవచ్చు, కానీ ఆయన అలా నిష్ఠూరంగా మాట్లాడటం రమానాథుడికి నచ్చలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం కాగానే ద్విగునుడు బండిని ఒకచోట ఆపించి సుష్టుగా భోంచేశాడు. బాగుండదని రమానాథుడు తాను కూడా కొంత తిన్నాడు. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం. 1 గంట అయ్యాక నాకు మళ్ళీ ఆకలి వేస్తుంది. అప్పుడు మళ్ళీ భోంచేసి బయలుదేరదాం అన్నాడు ద్విగునుడు. ఇదేం ఆకలేరా బాబు అనుకున్నాడు రమానాథుడు. ద్విగునుడు మళ్ళీ భోంచేశాక వాళ్ళ ప్రయాణం ప్రారంభించి సాయంత్రానికల్లా రమానాథుడు ఇల్లు చేరుకున్నారు. అప్పటి నుంచి ద్విగునుడు ఇంట్లో విచిత్రంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ముందు రమానాథుని భార్య అందాన్ని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత మనిషి అందంగా ఉన్నా ఇల్లు అందంగా ఉంచలేదు అని చిన్నపుచ్చాడు. తర్వాత రమానాథుని పిల్లలు ముచ్చటగా ఉన్నారు అన్న కాసేపటికే అల్లరెక్కువ అని విసుక్కున్నాడు. రమానాథుడికి నిధి దొరుకుతుందని కాసేపు సంతోషించి అతడి కోసం తన వైభవాలన్నీ వదులుకుని రావాల్సి వచ్చింది అని చిరాకు పడ్డాడు. ఆ రోజు గడిచింది. తర్వాత 3 రోజుల పాటు ద్విగునుడు రమానాథుడింట్లో సుష్టుగా భోంచేశాడు. రోజుకు 6 పూట్ల అంతగా భోంచేసేవాడిని ఎక్కడా చూసి ఉండనందున ఇంటిల్లపాది ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఇలాంటి వాడు ఉపవాసం ఏముంటాడు అని రమానాథుడి కుటుంబం వారంతా అనుమానించారు. 3వ రోజు రాత్రి పడుకోబోయే ముందు ద్విగునుడు రమానాథుడి భార్యని పిలిచి, అమ్మా, రేపు నేను కటిక ఉపవాసం, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను, నీకు విశ్రాంతి అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి రమానాథుడిని పిలిచి, నీకు నిధి ఏదైనా దొరికితే నాకేమైనా భాగం ఇస్తావా అని అడిగాడు. ఇలాంటి స్వార్థపరుడి వల్ల తనకు నిధి ఏం దొరుకుతుందిలే అని అనుకుంటూ, నిధి దొరకాలే కానీ అందులో 4వ వంతు మీదే అని చెప్పాడు రమానాథుడు. 4వ రోజు వచ్చింది. ద్విగునుడు కటిక ఉపవాసం ఉంటాడనుకున్నాడు రమానాథుడు. కానీ ఆయన తన వంటవాడి చేత 3 పూట్ల శుభ్రంగా వండించుకుని తిన్నాడు. అదేమని అడిగితే, రోజుకు నేను 6 పూటలు తింటాను కదా, 3 పూటలు మానేస్తే అదే కటిక ఉపవాసం నాకు అన్నాడు. రమానాథుడు కలవరపడ్డాడు. కానీ మరునాడు ఉదయం ద్విగునుడు గుణపం తీసుకుని పెరట్లో తవ్వగా వెంటనే కంగుమని తగిలింది. అక్కడ కొంచెం లోతుగా తవ్వగా బంగారు కాసులతో నిండి ఉన్న ఒక పెద్ద బిందె దొరికింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రమానాథుడు నిధి సంపాదించేందుకు సన్యాసి అతన్ని ఒక ఉత్తమ పురుషుడికి 3 రోజులు భోజనం పెట్టి 4వ రోజు కటిక ఉపవాసం చేయించమన్నాడు కదా. అయినా కానీ ద్విగునుడు అలా కటిక ఉపవాసం చేయకపోయినా అతడి వల్ల రమానాథుడికి నిధి దొరికింది. పైగా ద్విగునుడి ప్రవర్తన చూస్తే అతడిలో ఉత్తమ పురుషుల్లో ఉండదగ లక్షణాలు ఏమీ లేవు. సావు బతుకుల్లో ఉన్న భార్య గురించి విచారపడుతున్న వాడికి సానుభూతి చూపకపోగా వాణ్ణి తిట్టాడు.
అలాగే తండ్రి పోయి దుఃఖంలో ఉన్న నరసింహాన్ని 4 మంచి మాటలతో పరామర్శించకపోగా నానా దుర్భాషలో వాడాడు. దొరకపోయే నిధిలో రమానాథుడిని భాగం అడిగాడు. ఇదంతా చూస్తే అనుకోని ఊహించని రీతిలో ఏదో కాకతాళీయంగా రమానాథుడికి నిధి దొరికింది అనుకోవాలే తప్ప ఇందులో ద్విగురుడు ఉత్తమ పురుష లక్షణాల ప్రమేయం ఉన్నదనుకోవడం పొరపాటు అవుతుంది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లోకంలో ఎక్కడ సంపూర్ణ ఉత్తమ పురుషుడు అంటూ ఉండడం, ఉత్తముడైన వాడు చెడ్డతనాన్ని తనలో దాచిపెట్టి ఉంచటం వల్ల అతడి ఉత్తమ స్థితికి గ్రహణం ఏర్పడుతుంది. ద్విగుణుడు తనలోని మంచిని చెడ్డను విడదీశాడు. అందువల్ల అతడి మంచి చెడ్డలందరికీ స్పష్టంగా కనిపించినాయి. అతడు 2 వ్యక్తిత్వాలు ఉండడం వల్ల రోజుకు 6 పూటలు భోంచేస్తాడు. తనలోని మంచితనంతో ఇతరులకు సహాయపడతాడు, చెడ్డతనంతో ఇతరులను ద్వేషిస్తాడు, స్వార్థం చూపిస్తాడు. ఎంతో వైభవం ఉండి రమానాథుడు సహాయపడాలని వచ్చాడు. అతడిలోని మంచివాడు రమానాథుని భార్య పెట్టిని తిన్నాడు. చెడ్డవాడు అహంకరించి తన వంటవాడి చేత వండించుకు తిన్నాడు. అతడిలోని ఉత్తముడు ఒక రోజంతా కటిక ఉపవాసం చేశాడు. అందువల్లనే అతడి సాయం రమానాథుడు నిధి సంపాదించేందుకు ఉపకరించింది. ఈ కారణాల వల్ల నిధి దొరకడం ఏదో కాకతాళీయం అనుకోవడం సరికాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ విష్ణుమాయ. ధ్రువుడు తీవ్రమైన తపస్సు చేసినప్పుడు ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయకోరి విరధుడు అనే గంధర్వుణ్ణి పంపాడు. రాక్షస రూపంలో వచ్చి భయపడుతూ ఉన్న విరధుడిని చూసి ఒక ముని కోపగించి, నువ్వు నిజంగానే రాక్షసుడి అయిపో అని శపించాడు. ఆ విధంగా విరధుడు తన దేవత్వాన్ని కోల్పోయి శబరి నదీ తీరాన్ని అంటిపెట్టుకుని దొరికిన మనుషులను చంపి తింటూ రాక్షస జీవితం గడపసాగాడు. అన్ని విధాలా విరధుడు రాక్షసుడే, కానీ అతనికి దివ్య దృష్టి మాత్రం ఉండేది. 3 లోకాల్లోనూ ఎక్కడ ఏమి జరిగినా అతనికి తెలిసేది. శబరి గోదావరి సంగమం వద్ద ఒక ఆశ్రమంలో కొందరు మునులు ఉండేవారు. అక్కడ మునిబాలకులు కొందరు ఒకనాడు అడవిలో సమిధలు ఏరడానికి వచ్చారు. ఆ సమయంలో విరధుడు అక్కడికి వచ్చాడు. వాణ్ణి చూడగానే మునిబాలకులు అందరూ భయపడి పారిపోయారు. కానీ భరతుడు అనే కుర్రవాడు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. ఆ కుర్రవాడి ధైర్యం విరధుడిని ఆశ్చర్యపరిచింది. పారిపోయిన మునిబాలకులు భరతుడి తండ్రితో, మీ వాడు రాక్షసుడికి దొరికిపోయాడు అని చెప్పారు. భరతుడి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకును వశపరుచుకున్న విరధుడిని చూసి, నాకు వాడొక్కడే కొడుకు, కావాలంటే నన్ను భక్షించి వాడిని విడిచిపెట్టు అని బతిమాలుకున్నాడు. అలాగా, అయితే నీకు ఒక అవకాశం ఇస్తాను, రేపు ఉదయం మళ్ళీ వస్తాను. ఈ లోపల నీ కొడుకును నేను తెలుసుకోలేని చోట దాచు, మరెన్నడూ వాడి జోలికి రాను అన్నాడు విరధుడు. భరతుడిని అతని తండ్రి ఆశ్రమానికి తీసుకుపోయి కొడుకును రక్షించుకోవటానికి తన తపోశక్తి యావత్తు దానపోయే సంకల్పించి హోమం చేసి బ్రహ్మను ప్రార్థించాడు. బ్రహ్మ అతడికి ప్రత్యక్షమయ్యాడు. నా కొడుకును ఆ రాక్షసుడి కంటపడకుండా రేపు ఉదయం దాకా కాచి వాడి ప్రాణాలను కాపాడు అని భరతుడి తండ్రి బ్రహ్మను వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు భరతుడిని తన లోకాలకి తీసుకుపోయి తన ఆసనమైన పద్మంలో ఒక రేకుగా మార్చాడు. మర్నాడు ఉదయం విరధుడు వచ్చి భరతుడి తండ్రితో, మూర్ఖుడా, నీ కొడుకును బ్రహ్మదేవుడు తన ఆసనంలోని పద్మంలో ఒక రేకు కింద మార్చి దాస్తే నేను కనుక్కోలేననుకున్నావా? ఈసారి ఓడిపోయావు. నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. ఈసారి మరింత బాగా నీ కొడుకును దాసు, రేపు ఉదయం మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు. ఈసారి భరతుడి తండ్రి శంకరుడిని ప్రార్థించాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను వేడుకున్నట్టే శంకరుడిని కూడా వేడుకున్నాడు భరతుడి తండ్రి. శంకరుడు భరతుడిని కైలాసానికి తీసుకుపోయి ఒక కలవ పువ్వుగా మార్చి పార్వతీదేవికి చెవిలో అమర్చాడు. విరధుడు మర్నాడు ఉదయం వచ్చి, నీ కొడుకు కైలాసంలో పార్వతీదేవి చెవిలో కలువ పువ్వు రూపంలో దాగి ఉన్నాడు, నేను తెలుసుకున్నాను. వాడిని దాచడానికి మరొక అవకాశం మాత్రమే ఇస్తున్నాను, ఇదే ఆఖరిది అంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు భరతుడి తండ్రి విష్ణువు ఆరాధించి ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మను శంకరుణ్ణి కోరినట్టే విష్ణువును కూడా అర్థించాడు. విష్ణువు భరతుడిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు విరధుడు వచ్చాడు. అతడు తన సూక్ష్మ దృష్టితో 3 లోకాలు గాలించాడు. కానీ భరతుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. అతను ఆవేశంతో, మునిబాలక, ఎక్కడ ఉన్నావురా అని అరిచాడు. ఇక్కడ ఉన్నాను అని భరతుడు కంఠం అస్పష్టంగా జవాబిచ్చింది. నేనేమీ చేయను, నా ఎదుటికి రా అన్నాడు విరధుడు. వెంటనే విరధుడు గుండెను చీల్చుకుని భరతుడు బయటికి వచ్చాడు. రాక్షసుడు చచ్చిపడిపోయాడు. దాంతో విరధుడి శాపం తీరిపోయింది. అతను తిరిగి గంధర్వుడై భరతుడి తండ్రికి నమస్కరించి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.
నాలుగవ కథ సాష్టాంగ నమస్కారం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సాష్టాంగ నమస్కారం. ఒకసారి సముద్ర తీరాన ఉన్న ఉల్లిపాలెం అనే గ్రామం పెద్ద తుఫాను తాకిడికి గురి కావడంతో గ్రామంలోని చాలా ఇళ్లు దెబ్బతిన్నవి. సాంబుడు అనే ఒక పేద రైతు ఇంటి మరమ్మత్తు కోసం ఇరుగు పొరుగులను సాయం అడిగాడు. వాళ్ళు సాంబుడిని గ్రామంలోని వడ్డీ వ్యాపారి అయిన చింతన్న దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చారు. సాంబుడు చింతన్న దగ్గరకు వెళ్ళి వచ్చిన పని చెప్పి 1000 రూపాయలు అప్పడిగాడు. చింతన్న వాడిని ఎగాదిగా చూసి, ఓహో, నువ్వు సాంబుడివి కదా, నన్ను ఎరుగుదు అన్నమాట అన్నాడు వేళాకోళంగా. అయ్యా, గ్రామంలో తమను ఎరిగిన వారు ఉన్నారా అన్నాడు సాంబుడు వినయంగా. ఏమో, నన్ను ఎరగవేమో అనుకున్నాను. నేను వీధిలో ఎదురైనా చెరువు గట్టును కనిపించినా ఏనాడైనా నమస్కరించావా? నువ్వు వట్టి పొగరబోతువి అన్నాడు చింతన్న కోపంగా. అది నేను ఎరక్క చేసిన తప్పు అంటూ సాంబుడు చింతన్నకు నమస్కరించాడు. నువ్వు నాకు నమస్కారం పెట్టడానికి ఒక తుఫాన్ అవసరమైందన్నమాట అంటూ చింతన్న నవ్వి, ఇలాంటి నమస్కారాలు గ్రామంలో అందరూ నాకు చేస్తారు, నీ పొగరు అణుగుతుంది, సాష్టాంగ నమస్కారం చెయ్యి అన్నాడు. సాంబుడు అలాగే చేసి చింతన్న ఇచ్చిన డబ్బు తీసుకుని వెళుతూ ఉండగా దూరాన్న చెట్టు కింద నిలబడి ఇదంతా చూసిన వీరయ్య అనేవాడు వాణ్ణి ఆపి, అప్పు కోసం చింతన్నకు సాష్టాంగ పడతావా, చిచి అన్నాడు. దానికి సాంబుడు తాపీగా, ఈ అప్పు చింతన్న వసూలు చేసుకునే లోపల అతని చేత 1 కాదు 4 సాష్టాంగ నమస్కారాలు చేయించుకుంటారు, నువ్వే చూద్దు గాని అన్నాడు. కథ సమాప్తం.